క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనములు. ఈనాటి సువిశేష పట్టణములో క్రీస్తు ప్రభువు పరలోక రాజ్యమును ఒక పండిన పంటగను మరియు ఒక చిన్న ఆవగింజతోనూ పోలుస్తూ ఉపమాన రీతిలో చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండు ఉపమానముల నుండి మనము గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, పరలోక రాజ్యం అంటే ఇహలోకమందు తండ్రి చిత్తానుసారము జీవిస్తూ ఆయన యందు విశ్వాసం కలిగి జీవించడం. ఒక మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యం అంటే క్రీస్తుని పోలి జీవించడం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువే తండ్రి దేవుని చేత ఇహలోకమందు నాటబడిన పరలోక రాజ్యము. ఆయన మనవలే సామాన్య మానవ మాతృడిగా సామాన్య రీతిలో ఈ లోకమున జన్మించి ఆద్యాంతము తండ్రి చిత్తానుసారము జీవిస్తూ సర్వ మానవాళి పాప పరిహార్థమునకై సిలువలో మరణించెను. తద్వారా మనందరిని కూడా తండ్రికి ప్రియమైన బిడ్డలుగా ఆయన చేయగలిగాను. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరం కూడా ఇహలోకమందు దైవరాజ్య స్థాపన నిమిత్తమై క్రీస్తుని పోలి జీవించాలి. అటువంటి జీవితం జీవించడం కష్టమా అంటే కష్టమే అని చెప్పాలి. కానీ అది ఎంత మాత్రము అసాధ్యం కాదు. ఇందుకు నిదర్శనము ఇహలోకమందు క్రీస్తుని పోలి జీవించి ఇప్పుడు పరలోకంలో ఒక దివ్య తారలుగా వెలుగొందుచున్న ఎంతోమంది పునీతులు. మరి ముఖ్యముగా ఈనాడు మనము పునీత డాన్ బోస్కో గారి పండుగను జరుపుకుంటూ ఉన్నాము. వీరు కూడా ఇహలోకమందు క్రీస్తుని పోలి జీవించి క్రీస్తుని అనుసరిస్తూ ఎంతోమంది యువతీ యువకులకు ఆత్మల కాపరిగా నిలిచి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారు ఆనాడు నాటిన ఆ యొక్క సువార్త విత్తనమే నేడు మహావృక్షముగా ఎదిగి ప్రపంచమంతటా వీరి సేవలు ఎంతో ఫలదాయకంగా ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇహలోకమందు దైవరాజ్య స్థాపన నిమిత్తమై మనము ఏవేవో పెద్ద పనులు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇహలోకంలో గొప్పదిగా పరిగణించబడుతున్నది అది దేవుని దృష్టి యందు అతి చిన్నదిగా పరిగణించబడుతూ ఉంది. ఇహలోకమందు ఏదైతే చిన్నదిగా పరిగణించబడుతుందో దేవుని దృష్టి యందు అది గొప్పదిగా పరిగణించబడుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేసే చిన్న చిన్న పనులని విశ్వాసంతో చేస్తూ ఇహలోకమందు జీవించిన ఎడల మనము కూడా క్రీస్తు వలె ఇహలోకంలో దైవరాజ్యాన్ని స్థాపించగలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇహలోకమందు మనము కూడా క్రీస్తుని పోలి జీవిస్తూ తండ్రి చిత్తానుసారముగా ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించుటకు మనము ప్రయాసపడుదాం. ఆమెన్.